మనం టేస్టీ రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలామంది చేసుకుంటారు. ఫస్ట్ అయితే రొయ్యల్ని వేయించి ముళ్ళులు తీసేసి కడగాలన్నమాట. మనకి ఇక్కడ కావాల్సిన పదార్థాలు కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, అది కరివేపాకు, కర్రీ లీవ్స్, టమాటో కొంచెం పీసెస్గా కట్ చేయాలి. ఇది వచ్చేసి ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇక్కడ గ్రీన్ కలర్ చిల్లీస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి గార్లిక్ పేస్ట్, అదే అంటారు చూడు, వెల్లిపాయ పేస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము టమాటోతో వండుకుంటున్నాం. మీరు ఇట్లా చింతపండు పులుసు పోసుకొని కూడా వండుకోవచ్చు. మేమైతే ఇక్కడ టేస్టీగా మేము ఇలానే తింటాం కాబట్టి ఇట్లా టమాటో పీసెస్తో వేద్దాం. లెట్స్ గో టు ద ప్రాసెస్. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకున్నా. ఇక్కడ వచ్చేసి బౌల్ పెట్టుకోవాలన్నమాట. బౌల్ అంటున్నా, అదే బౌల్ అంటే మీరు గిన్నె అని కొంతమందికి తెలియదు కదా, అంటే చదువుకొని వారు కూడా ఉంటారు. ఇందులో అయితే కొంచెం ఆయిల్ పోయాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పావిడి పోసుకుంటున్నాను అన్నమాట. అది హీట్ అవుతుండగానే మనము కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టవ్ హైలో పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కొన్ని ఆవాలు, నిన్నైతే పట్టినా కానీ అన్నీ వేయొద్దు, కొన్ని. ఇక్కడ వచ్చేసి అవి కొంచెం వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం క్యాప్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ చిత్తుతాయి.